Hello everyone, today our topic is Principles of Managerial Economics. Managerial economics means the application of economic theory to the problem of management. అంటే మేనేజ్మెంట్లో వచ్చే ప్రాబ్లమ్స్ లైక్ ప్రైస్ డిటర్మినేషన్, అంటే ఒక వస్తువుకి ధరని ఎలా నిర్ణయించాలి అనేది, అండ్ డిమాండ్ ఫోర్కాస్టింగ్, అంటే ఒక వస్తువుకి డిమాండ్ ఎంత ఉంటుంది అనేది అంచనా వేయడానికి, అండ్ కాస్ట్ కంట్రోల్, అంటే బిజినెస్లో ఖర్చుల్ని ఎలా నియంత్రించాలి అనేది మేనేజరియల్ ఎకనామిక్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ మేనేజరియల్ ఎకనామిక్స్ ఈజ్ టు గెట్ మోర్ అవుట్పుట్ విత్ లెస్ ఇన్పుట్స్, అంటే తక్కువ ఇన్పుట్స్తోని ఎక్కువ ఉత్పత్తిని పొందడం అనేది మేనేజరియల్ ఎకనామిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఫస్ట్ ప్రిన్సిపల్ ఈజ్ ఆపర్చునిటీ కాస్ట్. ఇట్ మీన్స్ ద కాస్ట్ ఆఫ్ నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ దట్ ఈస్ సాక్రిఫైజ్డ్. అంటే కొన్ని ఆల్టర్నేటివ్స్లో ఒకదాన్ని చూస్ చేసుకోవడానికి మిగతా ఆల్టర్నేటివ్స్ని సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. అలా సాక్రిఫైస్ చేసిన ఆల్టర్నేటివ్స్ యొక్క వాల్యూని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఆర్ ఇట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వాట్ యూ హ్యావ్ టు గివ్ అప్ ఇన్ ఆర్డర్ టు చూస్ సంథింగ్ ఎల్స్. అంటే కొన్ని చాయిసెస్లో ఓన్లీ ఒక చాయిస్ని చూస్ చేసుకోవడానికి మిగతా చాయిసెస్ని వదులుకోవాల్సి ఉంటుంది. అలా వదిలేసిన చాయిస్ యొక్క వాల్యూని ఆపర్చునిటీ కాస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎంప్లాయీకి 3 చాయిసెస్ అంటే 3 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అంటే తను ఏ అనే కంపెనీలో వర్క్ చేస్తే పర్ మంత్ 10,000 శాలరీ వస్తుంది, అండ్ బి అనే కంపెనీలో వర్క్ చేస్తే పర్ మంత్ 20,000 శాలరీ వస్తుంది, అండ్ సి అనే కంపెనీలో వర్క్ చేస్తే పర్ మంత్ 40,000 శాలరీ వస్తుంది. సో ఇక్కడ ఎంప్లాయీ సి అనే కంపెనీని చూస్ చేసుకోవడం వల్ల బి కంపెనీ అంటే 20,000 అనేది ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే సి కంపెనీ తర్వాత నెక్స్ట్ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఈజ్ బి, అంటే సి కంపెనీ తర్వాత బి అనే కంపెనీ బెస్ట్ శాలరీని పే చేస్తుంది. సో ఇక్కడ 20,000 అనేది ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఎక్స్ అనే గూడ్కి మార్కెట్ వాల్యూ 10,000 ఉంది, అండ్ వై అనే గూడ్కి మార్కెట్ వాల్యూ 20,000 ఉంది. సో ఇక్కడ ప్రొడ్యూసర్ వై అనే గూడ్ని చూస్ చేసుకోవడం వల్ల ఎక్స్ అనే గూడ్ అంటే 10,000 అనేది ఆపర్చునిటీ కాస్ట్ అవుతుంది. ఆపర్చునిటీ కాస్ట్ రూల్ ఈజ్ యాక్చువల్ ఎర్నింగ్స్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద ఆపర్చునిటీ కాస్ట్. అంటే కొన్ని ఆల్టర్నేటివ్స్లో మనం చూస్ చేసుకున్న ఆల్టర్నేటివ్ యొక్క వాల్యూ అనేది మనం సాక్రిఫైస్ చేసిన దాని వాల్యూ కన్నా ఎక్కువగా ఉండాలి. నెక్స్ట్, డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్. ఇట్ మీన్స్ ఏ వర్త్ ఆఫ్ ఏ రూపీ రిసీవబుల్ టుమారో ఈజ్ లెస్సర్ దెన్ అవైలబుల్ టుడే. అంటే రేపు వచ్చే రూపాయి విలువ అనేది ఈ రోజున్న రూపాయి విలువ కన్నా తక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కస్టమర్ 500 రూపీస్ గూడ్స్ని పర్చేస్ చేసి ఆ 500 రూపీస్ని ఒక 1 ఇయర్ తర్వాత ఇస్తాను అంటే ఏ ఓనర్ అయినా ఈరోజే ఇవ్వమని అడుగుతాడు. ఎందుకు అంటే ఏ బిజినెస్లో అయినా క్రెడిట్ సేల్స్ కన్నా క్యాష్ సేల్స్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తారు. ఎందుకంటే ఆ 500ని ఈరోజే తీసుకొని బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత 500 వాల్యూ అనేది పెరుగుతుంది. డిస్కౌంటింగ్ ప్రిన్సిపల్లో 2 కాన్సెప్ట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ కాంపౌండింగ్ అండ్ సెకండ్ వన్ డిస్కౌంటింగ్. అంటే ప్రజెంట్ వాల్యూ ద్వారా ఫ్యూచర్ వాల్యూని కనుక్కోవడాన్ని కాంపౌండింగ్ అంటారు, అండ్ ఫ్యూచర్ వాల్యూ ద్వారా ప్రజెంట్ వాల్యూని కనుక్కోవడాన్ని డిస్కౌంటింగ్ అంటారు. ఫస్ట్ వన్ కాంపౌండింగ్. ఫార్ములా ఫ్యూచర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ప్రజెంట్ వాల్యూ ఇంటూ 1 + i ఇంటూ t. I means rate of interest and t means time period. So the present value is 500 into 1 plus rate of interest is 10% into 1. So the future value is 550. అంటే ఆ 500ని ఈరోజే తీసుకొని బ్యాంక్లో ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత 550 వస్తుంది. లేకపోతే 1 ఇయర్ తర్వాతే 500 తీసుకుంటే ఓన్లీ 500 రూపీసే వస్తుంది. నెక్స్ట్ కాన్సెప్ట్ డిస్కౌంటింగ్. ఫార్ములా ప్రజెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ బై 1 + i ఇంటూ t. అంటే ఫ్యూచర్లో 50,000 రావాలి అంటే ప్రజెంట్ మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలో చూద్దాం. ఫ్యూచర్ వాల్యూ ఈజ్ 50,000 బై 1 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ 10% అండ్ టైం పీరియడ్ ఈజ్ 1 ఇయర్. సో ద ఆన్సర్ ఈజ్ 45,454. అంటే ఈరోజు 45,454 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్ తర్వాత 50,000 వస్తుంది.